తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా కనిపించిన నేతల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒకరు. సమాచార, పౌర సంబంధాలు, రెవెన్యూ వంటి కీలక శాఖలను ఆయన నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీకి ఆర్థికంగా, రాజకీయంగా అండగా నిలవడంలో మొదటి నుంచి యాక్టివ్గా కనిపించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుందా? మంత్రి పొంగులేటి చుట్టూ వరుస వివాదాలు తెరపైకి వస్తుండడం కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది అనే చర్చ మొదలైంది. ఒకప్పుడు ప్రభుత్వానికి బలంగా కనిపించిన పొంగులేటి ఇప్పుడు ప్రభుత్వానికి మైనస్గా మారుతున్నారు అనేది ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం తెలంగాణలో సామాన్యుల ఆస్తి హక్కులకు సంబంధించిన చర్చల్లో 22A వివాదం కీలకంగా మారింది. భూములను నిషేధిత జాబితాలో చేర్చడం, తొలగించడం, రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు, పాత భూముల రికార్డులు, వీటన్నింటి మధ్య సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ శాఖకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. అందుకే 22Aపై వస్తున్న ప్రతి ఆరోపణ, ప్రతి నిరసన చివరకు రెవెన్యూ శాఖ పనితీరుపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇక్కడే పొంగులేటికి అసలు రాజకీయ చిక్కు మొదలైంది. భూమి సమస్య అంటే కేవలం రెవెన్యూ సమస్య కాదు, అది నేరుగా ఓటరు జీవితాన్ని తాకే ఒక అంశం. ఒక కుటుంబం ఏళ్ల తరబడి దాచుకున్న ఆస్తి రిజిస్ట్రేషన్ ఆగిపోతే, లేదా తమ భూమి వివాదంలో చిక్కుకుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం సహజంగా మారుతోంది. అందుకే 22A వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా సున్నితమైన అంశంగా మారింది. ఆయన కుమారుడికి సంబంధించిన వ్యవహారాల్లో లగ్జరీ వాచీలు, హవాలా ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసిన అంశాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈడీ, DRI వంటి సంస్థల చర్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. దర్యాప్తు సంస్థల చర్యలు లేదా ఆరోపణలు మాత్రమే నేరం రుజువైనట్టు కాదు. తుది న్యాయపరమైన నిర్ణయం వేరే విషయం. అయినా రాజకీయాల్లో మాత్రం ఇలాంటి వివాదాలు వ్యక్తిగతంగా ఒక నేతను మాత్రమే కాదు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు పొంగులేటి విషయంలో కాంగ్రెస్కు ప్రధాన సవాలుగా మారుతుంది అనే విశ్లేషణ వినిపిస్తోంది. రాఘవ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టుల నుంచి రియల్ ఎస్టేట్ వరకు పొంగులేటి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థల కార్యకలాపాలపై కూడా రాజకీయ చర్చ జరుగుతోంది. ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల వరకు విస్తరిస్తున్న వ్యాపార కార్యకలాపాలు, ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లోని భూముల విషయంలో వచ్చినటువంటి వివాదాలు రాజకీయంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. వట్టినాగులపల్లి వంటి ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులపై భూ వివాదాలు, పోలీస్ కేసులు నమోదయ్యాయన్న అంశాలు కూడా చర్చలోకి వచ్చాయి. దీనికి తోడు ప్రభుత్వంలో కీలక కాంట్రాక్టులు ఒకే సంస్థకు దక్కుతున్నాయన్న ఆరోపణలు నిజమేనా అన్న ప్రశ్న కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇక్కడ అసలు ప్రశ్న వ్యక్తిగత వ్యాపారం చేయడంపై కాదు, ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి కుటుంబ వ్యవహారాలకు, కుటుంబ వ్యాపారాలకు, ప్రభుత్వ కాంట్రాక్టులకు మధ్య ప్రయోజనాల సంఘర్షణ ఉందా? ఉంటే దాన్ని ప్రభుత్వం ఎంత పారదర్శకంగా వివరిస్తుంది అనేదే ఇప్పుడు కీలకంగా మారింది. ప్రతిపక్షాలకు 22A అంశం కొత్త అస్త్రాలను ఇచ్చినట్లయింది. ఈ వ్యవహారం ప్రతిపక్షాల విమర్శలకే పరిమితం కాలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, నేతలు కూడా ప్రభుత్వ పనితీరు, కాంట్రాక్టులు, భూ వ్యవహారాలపైన బహిరంగంగా ప్రశ్నలు లేవనెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చకు దారితీశాయి. కొండా సురేఖ కూడా కొన్ని అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. భారీ అవినీతికి తెరలేపారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని, సిబిఐ విచారణ జరగాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పొంగులేటి అవినీతిపై హౌస్ కమిటీ వేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక పొంగులేటి వచ్చి వివరణ ఇచ్చే వరకు కదిలేది లేదని చెప్పారు.
ఇక ప్రజల భూములను లాక్కున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత కోరారు. అంటే ఇది కేవలం ప్రతిపక్షాల రాజకీయ ఆరోపణలేనా, లేక కాంగ్రెస్ లోపలే అసంతృప్తి పెరుగుతోందా అన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తుంది. క్యాడర్ కోసం ఏళ్ల తరబడి పోరాడిన స్థానిక నాయకులకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న భావన పెరిగితే అది క్రమంగా పార్టీ అంతర్గత అసంతృప్తిగా మారే ప్రమాదం ఉంటుంది. ఎన్ని వివాదాలున్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయంగా బలంగా కొనసాగడానికి కారణమేమిటి అన్న చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. పార్టీకి ఆర్థికంగా అండగా నిలవడం, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కార్యక్రమాలకు సహకరించడం, ఎన్నికల సమయంలో వనరుల సమీకరణలో కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం, ఇవన్నీ ఆయనకు ఢిల్లీ స్థాయిలో పలుకుబడి తెచ్చిపెట్టాయని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అయితే ఇవన్నీ రాజకీయ వర్గాల్లో వినిపించే విమర్శలు, ఆరోపణలు. అయితే రాజకీయంగా మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత పెరిగితే ఢిల్లీ పలుకుబడి మాత్రమే ఒక మంత్రిని ఎప్పటికీ రక్షించలేవు. ఎందుకంటే ఎన్నికల సమయంలో తుది తీర్పు ఇచ్చేది హైకమాండ్ కాదు, ప్రజలే. ఇక పొంగులేటి బలమా, కాంగ్రెస్కు బలహీనత? ఇప్పుడు అసలు రాజకీయ ప్రశ్న ఇదే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థిక, రాజకీయ బలం అందించే కీలక నేతనా, లేక ఆయన చుట్టూ పెరుగుతున్న వివాదాలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టకు పొలిటికల్ లేయబిలిటీగా మారుతున్నాయా? 22A వివాదం సామాన్యుల ఆస్తి హక్కులను తాకుతోంది. కుటుంబ వ్యాపారాలపై ఆరోపణలు ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధంగా మారుతున్నాయి. కాంట్రాక్టులపై ప్రశ్నలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఇక రెవెన్యూ శాఖలో అవినీతి, వ్యూ వ్యవహారాలపై ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కలిస్తే ఒక వ్యక్తి చుట్టూ ఉన్న వివాదం క్రమంగా ప్రభుత్వంపై ఉన్న ప్రశ్నగా మారే ప్రమాదం కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పొంగులేటి రేవంత్ టీంలో కీలక స్తంభం అనే రాజకీయ ఇమేజ్ కనిపించింది. కానీ ఇప్పుడు అదే పొంగులేటి చుట్టూ 22A భూములు, కుటుంబ వ్యాపారాలు, కాంట్రాక్టు, భూ వివాదాలు, సొంత పార్టీ నేతల విమర్శలు, హైకమాండ్ పలుకుబడిపై చర్చ, ఇలా ఒక్కొక్కటిగా ప్రశ్నలు పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది ఒక్కటే, ఆరోపణలకు రాజకీయ సమాధానం కాదు, పారదర్శకమైన సమాధానం ఇవ్వాలి. 22Aలో ఎవరికి అన్యాయం జరిగింది, ఎన్ని భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి, ఎన్ని కేసులు పరిష్కరించారు, ప్రభుత్వ కాంట్రాక్టులు ఏ విధానంలో కేటాయించారు, మంత్రి కుటుంబ వ్యాపారాలకు ప్రభుత్వ నిర్ణయాలకు మధ్య ఎలాంటి ప్రయోజనాల సంఘర్షణ లేదని ప్రభుత్వం ఎలా నిరూపిస్తుంది? ఈ ప్రశ్నలకు క్లియర్ సమాధానం ఇస్తేనే పొంగులేటి చుట్టూ ఉన్న వివాదాలు వ్యక్తిగత రాజకీయ ఆరోపణలుగానే మిగిలిపోతాయి. లేకపోతే ఒక మంత్రి చుట్టూ మొదలైన వివాదం రేపు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రశ్నగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు పొంగులేటికి మాత్రమే కాదు, రేవంత్ ప్రభుత్వానికి కూడా ఇది అసలు పొలిటికల్ టెన్షన్.